నమస్తే, వెల్కమ్ టు గోల్డ్ డ్రాప్ సెలబ్రేషన్స్. అసలు కేక్ అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరైనా ఉంటారా? సెలబ్రేషన్స్ అంటే నచ్చిన వాళ్ళు అసలు ఉండరేమో కదా. అండ్ అందులోనూ సెలబ్రిటీస్తో సెలబ్రేట్ చేసుకుంటే ఇంకెంత బాగుంటుందో కదా. మరి ఈ రోజు ఎపిసోడ్ ఎంత బాగుండబోతుందో తెలుసుకోవాలంటే మనం మాత్రం అపూర్వని పిలిచేయాలి. సో లెట్స్ వెల్కమ్ అపూర్వ. Hi Yuvita. Hello Apurva, how are you? I'm good. How are you? Very good. Looking gorgeous today. Thank you so much. And you looking so cute. Thank you. Okay, so ఈ రోజు స్పెషల్ ఏంటి? ఇదేంటి నేను అడగాల్సిన క్వశ్చన్ నువ్వు అడుగుతున్నావు. ఎప్పుడు నువ్వే అడగడం నేనే చెప్పడం బోరింగ్ కదా, అందుకనే కొంచెం వెరైటీగా ట్రై చేసి. ఓకే, అయితే చెప్తాను. ఇవాళ స్పెషల్. నువ్వు నాకు స్పెషల్ గెస్ట్ ఎవరో చెప్తావంట, నేను ఒక బ్యూటిఫుల్ కేక్ తయారు చేస్తానంట. అదే. ఓకే, సో వెరైటీ అని స్టార్ట్ చేశాను కాబట్టి, సో వెరైటీకి వర్సటాలిటీకి చాలా చాలా పేరు తెచ్చుకున్న పర్సన్. అండ్ నీకు బాగా గుర్తుండే ఉంటుంది, మన చిన్నప్పుడు టీవీలో వచ్చిన సినిమాలు చూస్తూ ఉంటే పునర్జలు చూసావా? చూసాను. ఓకే, అందరూ వన్ ఆఫ్ ద హీరోస్. ఇప్పుడు నువ్వు టీవీ సీరియల్స్ చూస్తున్నావా? చూస్తున్నాను. ప్రాబ్లీ అన్ని సీరియల్స్ లోనే ఉండుంటారు ఆయన. సో నన్ అదర్ దాన్ హీ అంటే నీకు అర్థమైపోయి ఉంటుంది. అర్థమైపోయింది. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చాలా చాలా పాపులర్. అండ్ ఆయన చూస్తే నెక్స్ట్ డోర్ పర్సన్ లాగా, ప్రతి ఇంట్లోనూ వాళ్ళ మనిషి లాగా అనిపిస్తారు. ఎవరో కాదు, ప్రసాద్ బాబు గారు. ఐ గాట్ ఇట్. యాక్చువల్లీ ఆ థాట్ నాకు వచ్చేసింది నువ్వు చెప్పగానే. ఆ మూవీ చెప్పావు, అక్కడ హిందీ టీవీ సీరియల్స్ నువ్వు అంటున్నావు కదా. దట్స్ గుడ్. యా, సో ప్రసాద్ బాబు గారి బర్త్డే అని తెలిసింది. సో ఆయన బర్త్డేని మనం మన గోల్డ్ డ్రాప్ సెలబ్రేషన్స్ లో సెలబ్రేట్ చేయడానికి నేను చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను. నీ కేక్ ఇంకా ఎక్సైటింగ్ గా ఉండాలి. ఇంకా ఎక్సైటింగ్ గా ఉంటుంది ఇవాళ. చెప్పు. ఓకే, సో ఇవాళ మనం ఏం చేద్దామంటే వీల్ గో ఫర్ డార్క్ చాక్లెట్ కోకోనట్ కేక్. డార్క్ చాక్లెట్? ఎస్, కంప్లీట్లీ చాక్లెట్ ఉంటుంది. ఓకే, బయట నుంచి మాత్రం చాలా పేల్ గా ఏం జరగనట్టు ఉంటుంది, కానీ ఒక బైట్ కట్ చేయగానే బ్లాస్ట్ లాగా ఉండాలి. అలా ప్లాన్ చేద్దాం. షూర్. సో ఇది ఎక్కువ పెద్దవాళ్ళకి కూడా నచ్చుతుందా? పెద్దవాళ్ళకి కూడా నచ్చుతుంది. ఓకే, సో అంత ఎక్కువ స్వీట్ లేకుండా సూపర్ గా చాక్లెట్ గా ఉంటుంది. సో మరి కేక్ తయారు చేయడానికి ఏమేం కావాలి తొందరగా? మార్గో బటర్, ఎగ్స్, పౌడర్డ్ షుగర్, మైదా, ఐసింగ్ షుగర్, మిల్క్, చాక్లెట్ సాస్, desiccated coconut, edible pearls, cake gel, vanilla essence, cocoa powder. So ఇవి మన ఇంగ్రీడియంట్స్. సో స్టార్ట్ చేసేనా? పర్ఫెక్ట్. ఓకే, సో ఫస్ట్ యాజ్ యూజువల్ మనం మార్గో బటర్ తీసేసుకుందాం. సో 2 kgs కేక్, అగైన్ 300 grams of మార్గో బటర్. పర్ఫెక్ట్. ఓకే, సో నెక్స్ట్ కేక్ జెల్ కూడా ఇందులో యాడ్ చేసుకుంటున్నాను. ఓకే, అది 2 tablespoons of కేక్ జెల్. అది మిక్స్ అయిన ప్రాసెస్ లోనే మనం ఎగ్స్ కూడా యాడ్ చేసేసుకున్నాం. పర్ఫెక్ట్. 6 eggs తీసుకున్నాను ఫర్ 2 kgs కి. సో నెక్స్ట్ మన పౌడర్డ్ షుగర్ కూడా యాడ్ చేసుకుందాం. ఓకే, పౌడర్డ్ షుగర్ ఇస్ నథింగ్ బట్ మన రెగ్యులర్ షుగర్, మనం ఇంట్లో యూజ్ చేసే షుగర్ ని పౌడర్ చేసుకున్నాను. ఇది 400 grams. ఒకసారి స్వీట్ పెంచుకొని దాన్ని నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వెళ్దాం. ఓకే ఓకే, నా నెక్స్ట్ ఇంగ్రీడియంట్ యాడ్ చేసావు కాబట్టి సో మైదా యాడ్ చేసేసుకున్నాను. ఇప్పుడు మైదా కూడా నేను 300 grams తీసుకున్నాను. సో ఇప్పుడు మన బ్యాటర్ కొంచెం స్టిఫ్ అయింది, కొంచెం మిల్క్ యాడ్ చేస్తున్నా. సో మన నెక్స్ట్ ఇంగ్రీడియంట్ యాడ్ చేసేనా, కోకో పౌడర్ యాడ్ చేసుకోవాలి. నాకు స్పూన్ ఇచ్చేసేవా అనిత? ఈ డార్క్ చాక్లెట్ డార్క్నెస్ రావడానికి కోకో పౌడర్ తో పాటు అది చాకో సిరమా లేదంటే చాక్లెట్ సాస్, బట్ అది మనం యాక్చువల్లీ గార్నిష్ కి వాడతాం, ఫిల్లింగ్ కి వాటికి వాడతాము. ఓకే, సో మన బ్యాటర్ అనుకున్నట్టుగానే స్టిఫ్ అయింది. దానికి ఇంకొంచెం మిల్క్ యాడ్ చేసుకుందాం. టూ టేబుల్ స్పూన్స్ ఎక్స్ట్రా యాడ్ చేసుకున్నాను నేను. అండ్
నౌ మనం వెనిలా ఎసెన్స్ కూడా యాడ్ చేసుకోవాలి. ఓకే. ఒక హై స్పీడ్ లో పెట్టేసామంటే క్విక్ గా అయిపోతుంది. ఓకే. ఇంకా దాంట్లో యాడ్ చేసేవన్నీ అయిపోయినట్టు. దాంట్లో యాడ్ చేసేది అయితే మన చాక్లెట్ కోకోనట్ కేక్ బేస్ కి బ్యాటర్ రెడీ అయిపోయింది. కరెక్ట్. సో దాంతో పాటు అరోమా కూడా రెడీ అయింది. యా, చాలా అరోమా వస్తుంది కదా ఇవాళ. ఓకే, సో నాకు నా స్పాచులా ఇచ్చేయండి అండ్ హార్ట్ షేప్ ప్యాన్ ఇచ్చేసేయండి. అగైన్ ఐ నీడ్ యువర్ హెల్ప్. షూర్ షూర్. దీన్ని ఒక 2 to 3 times ట్యాప్ చేసుకొని అవెన్లో పెట్టేసుకుందాం. ట్యాపింగ్ ఎందుకంటే కింద ఎయిర్ బబుల్స్ ఏమైనా ఉంటే క్లియర్ లేకపోతే నీట్ గా రావడానికి. వెళ్దామా? సో ఈ హీట్ స్పెసిఫికేషన్స్, టైం స్పెసిఫికేషన్స్ ఎట్లా? దీని స్పెసిఫికేషన్స్ మనం రొటీన్ గా ఇప్పుడు చేసుకుంటూ వస్తున్న 2 kgs కున్న సేమ్ స్పెసిఫికేషన్స్. దట్ ఈస్ 180 degrees centigrade టెంపరేచర్, టాప్ అండ్ బాటమ్ హీట్ అండ్ 40 minutes టైం. యూజువల్ గా 2 kgs కేక్స్ అన్నిటికీ ఇంతే ఉంటుంది. ఓన్లీ మన క్వాంటిటీ చేంజ్ అయినప్పుడు మాత్రమే మన టైమర్ టెంపరేచర్స్ చేంజ్ మారుతూ ఉంటాయి. ఓకే. సో ఇప్పుడు ఇది ఎంత టైం పడుతుందంటే 40 minutes. సో ఈ 40 minutes కి మనం క్రీమ్ రెడీ చేసుకుంటాం. అపూర్వ. ఎస్. సో మనం ఫ్రాస్టింగ్ ప్రిపేర్ చేసుకోవాలి కదా, ఇందాక నేను ఆపేసా, ఇప్పుడు చెప్తాను. ఓకే, సో నేను ఆల్రెడీ మార్గో బటర్ తీసుకున్నాను, 500 grams ఆఫ్ మార్గో బటర్. ఓకే. మిక్సింగ్ స్టార్ట్ చేసుకుందాం ఫస్ట్. అది మిక్స్ అవుతున్న ప్రాసెస్ లో అందులో మనం ఐసింగ్ షుగర్ యాడ్ చేసుకోవాలి. ఐసింగ్ షుగర్ అండ్ మన కోకోనట్ పౌడర్. వెల్, యా. సో ఇప్పుడు ఐసింగ్ షుగర్ యాడ్ చేసుకుందాం. 900 grams ఆఫ్ ఐసింగ్ షుగర్ తీసుకున్నా. స్లోగా యాడ్ చేసుకోవాలి. కొంచెం కోకోనట్ పౌడర్ కూడా యాడ్ చేసుకుందాం ఇప్పుడే. సో కొంచెం స్టిఫ్ అయింది మనం ఐసింగ్ షుగర్ వేసినప్పుడు, కాబట్టి మిల్క్ కూడా ఇప్పుడు యాడ్ చేసేసుకుందాం. అండ్ లాస్ట్ ఇంగ్రీడియంట్ మన క్రీమ్ లో కొంచెం వెనిలా ఎసెన్స్. సో వెనిలా ఫ్లేవర్ వస్తుంది. వెనిలా ఫ్లేవర్ వస్తుంది. సో ఇప్పుడు ఒకసారి హైలో పెట్టేసుకున్నామంటే మన క్రీమ్ రెడీ అయిపోతుంది. ఓకే, సో క్రీమ్ అయిపోయినప్పుడు మనం కేక్ తెచ్చేసుకుందామా? షూర్ పదా. సో దానికోసం రెడీ అయిపోతే చలో దెన్ చదా. బేక్ అయిన తర్వాత వచ్చే అరోమా చాలా బాగుంటుంది కదా. ఫ్రెష్లీ బేకరీలో ఉంటున్న స్మెల్ వస్తుంది మనం ఒక రకంగా బేకరీలోనే ఉన్నాం కదా. ఓకే, సో ఇది కూల్ అవడానికి ఒక 10 minutes పడుతుంది. మన క్రీమ్ ఎక్కడ దాకా వచ్చిందో చూస్తాను. క్రీమ్ కూడా యాక్చువల్లీ అయిపోయింది. ఓకే, ఆల్ ఎట్ ఎ టైం. యా. సో ఐ థింక్ కూల్ అయిపోయింది. మరి ఎస్, మనం కూల్. యా, నాకు నైఫ్ ఇచ్చేసి. సో మనం కేక్ ని కూడా పెట్టేసుకుందాం. అది అలా కూల్ అయితేనే కరెక్ట్ గా పడుతుంది. అవును, అదర్వైజ్ అక్కడక్కడ పడి అక్కడ బ్రేకేజ్ వచ్చేస్తుంది. మూవ్ చేస్తే బ్రేక్ రావడం అసలు లేదు కదా. ఎంత పెద్ద బ్రేకర్ అయినా ప్రాబ్లం వస్తుంది కదా. అది ఇప్పటి వరకు రాలేదు లక్కీలీ. యాక్చువల్లీ ఇప్పుడే తీయను నేను ఇది. నా పాత ట్రిక్ ఫాలో అవుతాను. ఏంటది చెప్తాను చూడు. ఓకే ఓకే, నాది నైఫ్ ఇచ్చేసావా? బ్రెడ్ నైఫ్. ఓకే, సో ఈ నైఫ్ యూజువల్లీ మనం కేక్ ని ఈవెన్ గా స్లైస్ చేయడానికి యూజ్ చేస్తాం. బ్రెడ్ నైఫ్. ఫస్ట్ మనం దీన్ని స్లైస్ చేసుకుందాం. కొన్నిసార్లు 2 layers చేసుకోవచ్చు, కొన్నిసార్లు ఒకటే దాన్ని ప్రిపేర్ చేసుకుని ఇలా కట్ చేసుకోవచ్చు. ఇవన్నీ ట్రిక్స్. ప్రాక్టికల్ గా మీరు కేక్ తయారు చేసేటప్పుడు ఈ ట్రిక్స్ అన్ని బాగా ఉపయోగపడతాయి. సో 2 layers తయారు చేస్తే టైం ఎక్కువ వేస్ట్ అవుతుంది కాబట్టి తొందరగా అయిపోవాలంటే. సో నాకు ఆ వేరే స్పాచులా అక్కడ ఇవ్వండి ప్లీజ్. ఆ నైఫ్ దీన్ని ఇన్వర్ట్ చేసి దీని పైన పెట్టుకుంటాను ఫిల్లింగ్ చేసుకునేదాకా.
నాకు రబ్బర్ స్పాచులా కుడియండి ప్లీజ్. దీంట్లో కలర్స్ ఏం యాడ్ చేయలేదు. కలర్స్ యాడ్ చేయండి బికాస్ బ్లాక్ అండ్ వైట్ ఇస్ ఎ యూనిక్ కాంబినేషన్. క్రీమీ క్రీమీ. ఓకే, సో నౌ దీనిపైన టాపింగ్ కి 2 ఇంగ్రీడియంట్స్. నాకు చాక్లెట్ సాస్ కూడా ఇచ్చేసేయండి. అసలే కేక్ చాక్లెట్, ఎస్, మళ్ళీ దానిపైన మళ్ళీ చాక్లెటీ సాస్. ఓకే, సో నెక్స్ట్ దీనిపైన కొంచెం కోకోనట్ పౌడర్ కూడా స్ప్రింకిల్ చేద్దాం. ఇప్పుడు నేను ఇందాక ఎలా అయితే చాక్లెట్ క్రీమ్ ని దీనిపైన అప్లై చేశాను, సేమ్ ప్రాసెస్ టాప్ లో వస్తుంది. బట్ దట్స్ గోయింగ్ టు బి ద డిజైన్. ఓకే, ఇక్కడ రఫ్ గా వేసాను. సో ఇప్పుడు మన కేక్ ని లిఫ్ట్ చేసేసుకుందామా. జస్ట్ సెంటర్ చూసుకోవాలని, ముందు బటర్ పేపర్ తీసే ముందు సెంటర్ కరెక్ట్గా చూసుకుని ఆ తర్వాత తీసేద్దాం. సో ఇప్పుడు సైడ్స్ మొత్తం ఎక్కడైనా క్రీమ్ బయటకు వస్తే ఇలా ఈవెన్ చేసేసుకుందాం. ఆ తర్వాత వైట్ బటర్ క్రీమ్ తో మొత్తం స్ప్రెడ్ చేసేది. ఫస్ట్ టాప్, నేను అక్కడ ఒక ఎంప్టీ నాజల్ టిప్ కూడా పెట్టాను ఇవ్వరా, బట్ వీ కెన్ యూజ్ ఇట్ ఇన్ అనదర్ వే ఆల్సో. సో బేసికల్లీ మనకి ఈ ఫినిషింగ్ జాబ్ చేసేటప్పుడు ఈ సైడ్స్ అంతా చూసారా ఇలా ఎంటీ ఉందో, సో అది కవర్ చేసుకోవాలంటే మన స్పాచులాతో చాలా క్రీమ్ వేస్ట్ అవుతుంది. సో అలాంటప్పుడు డైరెక్ట్ ఎనీ టిప్ తీసుకుని జస్ట్ ఆ సెంటర్ని ఇలా ఫిల్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. అప్పుడు మనకు ఆ గ్యాప్ ఉండదు. ఇదంతా ఇప్పుడు నేను చేసేది జస్ట్ ఫినిష్ ఇట్ అంతే, ఫినిషింగ్ టచ్ ఇవ్వడానికి అని ఉంచుకొని ఇప్పుడు ఫినిషింగ్ చేద్దాం. సైడ్ ఫినిషింగ్ అయిపోయింది. టాప్ కూడా ఒకసారి ఇలా స్క్రైబ్ చేసేసుకున్నాం. సో మొత్తం క్రమ్ కోటింగ్ చేసేసుకున్నాం కదా. సో నెక్స్ట్ స్టెప్ లో మనం మొత్తం కేక్ అంతా సైడ్ లో కోకోనట్ పౌడర్ తో ట్యాప్ చేసేస్తాం. ట్యాప్ చేస్తారు? ఎస్, చూడు మొత్తం ఈవెన్ గా అప్లై చేసేసుకో. ఓకే, సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఎక్సెస్ కోకోనట్ పౌడర్ అంతా తీసేద్దాం. ఓకే, సైడ్స్ లో ఉన్నదంతా ఇప్పుడు స్క్రేప్ అవుట్ చేసేద్దాం. సో దిస్ వే ఎక్సెస్ కోకోనట్ అంతా తీసేసుకున్నాం. ఇప్పుడు ఇందాక మనం తీసుకున్న ఈ రోజ్ టిప్ ఉంది కదా, నార్మల్ స్టార్ టిప్, దీంతో ఫస్ట్ టాప్ బార్డర్ అంతా ఇచ్చేసుకున్నాం. ఓకే, సో కొంచెం ఫిల్లింగ్ చేసుకున్నాం ఫస్ట్. అన్నా ఇప్పుడు బార్డర్ ఇచ్చేసుకున్నాం. సో ప్రసాద్ బాబు గారి సినిమాలను చాలా చూసా అంటావు. అవును. సో ఏ మూవీ నీకు ఎక్కువ బాగా గుర్తుండి అని చాలా బాగా చేశారు అనిపించాను? నాకు స్పెసిఫిక్ గా ఒకటి అన్నట్టు లేదు, బికాస్ బేసికల్లీ ఐ వాచ్ అన్ని మూవీస్ చూసాను తనని. సో అన్నిట్లో హీ డిడ్ జస్టిస్ టు హిస్ రోల్. కరెక్ట్, బట్ నాకైతే పర్సనల్లీ మురారి మూవీ బాగా గుర్తుంది. నీకు గుర్తుందా? బ్యూటిఫుల్ మూవీ అసలు. యా, మూవీ ఇస్ సో బ్యూటిఫుల్. దానికన్నా అంటే ఆయన ఒక సీన్ లో లక్ష్మి గారు ఏడుస్తుంటారు,
ఈయన వచ్చి ఆ ఓదార్చే పద్ధతి, అసలు ఆ ఎమోషన్ క్యారీ చేయడం, ఆ మూవీ ఇట్సెల్ఫ్ ఇట్ వాస్ అసలు యాక్టింగ్ చేస్తున్నట్టుగా ఎక్కడ లేకుండా ఇద్దరు లక్ష్మి గారు ప్రసాద్ గారు ఇద్దరు కూడా నిజంగానే మదర్ అండ్ ఫాదర్ ఫీలింగ్స్ ఎట్లా ఉంటాయో అలా ఎగ్జాక్ట్ గా ఎమోట్ చేయడం జరిగింది. అదైతే ఇప్పుడు జనరేషన్ కూడా బాగా తెలిసే ఉంటుంది ప్రసాద్ గారి. అండ్ అది ఇట్ వాజ్ మహేష్ బాబుస్ కూడా కొంచెం ఎర్లీ టైం మూవీ కదా, సో చాలా బాగుంది తన యాక్టింగ్ అండ్ హార్ట్ టచింగ్ ఉండింది. కరెక్ట్. సో వెరీ ఎమోషనల్ మెలో డ్రామా అని చెప్పొచ్చు. సెంటిమెంట్స్, ఫ్యామిలీ వాల్యూస్ అవన్నీ కూడా యూజువల్లీ ఆడియన్స్ కానీ ఎవరైనా బేసిక్లీ పీపుల్ థింక్ అలా ఎల్డర్లీ రోల్స్ వేయడం ఉంటుంది, హార్డ్ వర్క్ ఏమైనా ఉంటుంది అనుకుంటారు, కానీ యాక్చువల్ థింగ్ అదే కష్టం. ఆ సెంటిమెంట్ ని పండించాలంటే చిన్న విషయం కాదు, బికాస్ యూ కాంట్ మేక్ ఎవ్రీ వన్ గెట్ ఇన్ టు ద కెరీర్ కదా. పర్ఫెక్ట్. సో ఇప్పుడు మనం ఈ చాక్లెట్ సాస్ తో మొత్తం జామెట్రికల్ లైన్స్ లాగా డెకరేట్ చేసుకున్నాం. సో సన్నగా అన్నమాట, మొత్తం స్పూన్ ఫుల్ తీసుకోకూడదు, జస్ట్ స్పూన్ ఇలా వదిలేసి. ఓ వావ్. అండ్ కింద బార్డర్స్ పైన పడినా కూడా ఇట్స్ ఓకే, బికాస్ వీ నీడ్ దట్ న్యాచురల్ లుక్ అన్నమాట. ఓకే. So done. Now other half we should cover with coconut. So that's the reason half వదిలేసాను చూసారా. కరెక్ట్. అంటే మొత్తం వేసేస్తే బోరింగ్ గా ఉంటుందన్నా. మొత్తం వేసేస్తే ఆ లుక్ రాదు కూడా, ఆ ఫీలింగ్ లుక్ రాదు. డన్. సో ఇప్పుడు మనం నేమ్ రాసేసుకున్నామంటే నేను ఆల్రెడీ మల్టీ కలర్ కోన్ ఒకటి రెడీ పెట్టాను చూడండి, జస్ట్ నేమ్ రాసుకోవడానికి. యాక్చువల్లీ ఇలాంటి కోన్స్ మనం నార్మల్ గా ఎవరైనా ప్రిపేర్ చేసుకోవచ్చు. నథింగ్, జస్ట్ నేను ఒక పైపింగ్ బ్యాగ్ తీసుకున్నాను, హాఫ్ సైడ్ ఒక కలర్ వేసాను, ఇంకో హాఫ్ సైడ్ ఇంకో కలర్ పెట్టుకున్నాను. అండ్ రెండింటిని కలిపి ఒకటేసారి ప్రెస్ చేసి మనం 2 కలర్స్ వచ్చేదాకా ఎక్సెస్ క్రీమ్ ని బయటికి రానిచ్చేయాలి. ఓకే, దెన్ వీ కెన్ హ్యాండిల్ ఇట్. సో ఇప్పుడు నేను రాసేసుకుందామా. సో పేరు ఎక్కడ వస్తుంది? సేమ్ కంటిన్యూషన్. సో ఈ హాఫ్ అలా ఎంటీగానే ఉంటుందా? ఎస్, మన పేరు మొత్తం అక్కడ దాకా వస్తుంది. ఓ, లైట్ గా ఎడిబుల్ పర్ల్స్ తో డెకరేట్ చేసేసుకుందాం. అండ్ యూర్ ఆఫ్ టు గో. బార్డర్స్ అండ్ కోకోనట్ ఉన్న ఏరియాలో వేసుకుందాం. అక్కడ ఎంటీనెస్ కూడా ఫిల్ అయిపోయింది. సో నా బ్యూటిఫుల్ కేక్ ఇస్ రెడీ ఫర్ ద బ్యూటిఫుల్ పర్సన్. ఆఫ్ కోర్స్. సో డెఫినెట్లీ ప్రసాద్ బాబు గారికి నా సైడ్ నుంచి బర్త్డే విషెస్ ఇవ్వు. తప్పకుండా, ఫర్ షూర్. ఈ కేక్ చూసి ఆయన చాలా చాలా హ్యాపీ ఫీల్ అవుతారని నాకు అనిపిస్తుంది. బట్ నేను చాలా చాలా ఎక్సైటెడ్ గా హ్యాపీగా ఉన్నాను. సో మన బ్యూటిఫుల్ డార్క్ చాక్లెట్ కోకోనట్ కేక్ ఈజ్ ఆల్రెడీ ఆల్ సెట్. సో మనం ప్రసాద్ బాబు గారి దగ్గరికి వెళ్ళిపోతున్నాం గోల్డ్ డ్రాప్ సెలబ్రేషన్ ప్రోగ్రామ్ తో ఆయన బర్త్డే సెలబ్రేషన్స్ ని ఇంకా బాగా సెలబ్రేట్ చేయడానికి. లెట్స్ గో. నమస్తే ప్రసాద్ బాబు గారు, జన్మదిన శుభాకాంక్షలు ముందుగా. సో మేము ఈటీవీ అభిరుచి గోల్డ్ డ్రాప్ సెలబ్రేషన్స్ ప్రోగ్రామ్ నుంచి వచ్చాం. మీకోసం ఎక్స్క్లూజివ్ గా కేక్ తయారు చేసి మీ బర్త్డేని ఇంకా గ్రాండ్ గా మాతో సెలబ్రేట్ చేసుకోవాలని మేము అనుకుంటున్నాం. సో 70 ఏళ్ల సినిమా చరిత్రలో మీ పార్టిసిపేషన్ చాలా ఉంది. సో అప్పటి నుంచి ఇప్పుడు బుల్లితెర, టీవీ, టెలివిజన్ చాలా ఎక్కువ అయిపోయాయి. సో మీకు ఎలా అనిపిస్తుంది సార్ డిఫరెన్స్? ఇంతవరకు నేను పుట్టినరోజు చేసుకోలేదు, ఇదే ఫస్ట్ టైం నా లైఫ్లో. థ్యాంక్ యూ. ఇక నా సుదీర్ఘ ప్రయాణం గురించి చెప్పాలంటే మొట్టమొదటిసారిగా ఈ సినిమా నటుని చూసింది రామారావు గారిని.
మా ఒంగోలులో ఈ సైనిక దీని మీద వచ్చినప్పుడు ఆయన చూసి ఇన్స్పైర్ అయ్యాను. అప్పట్లో రామారావు గారు అంటే మాకే కాదు ఎంటైర్ ఆంధ్రప్రదేశ్కి ఆయన ఒక దేవుడు. అలాంటి ఆయన ఎర్రటి ఎండలో ఎక్కడో ఉన్న వాళ్ళ కోసం ఇలా ఇంత కష్టపడిపోతున్నాడు అంటే ఒక పేరులోకి వస్తే ఒక మంచి కార్యాలు చేయొచ్చు అన్నది ఇది నాకు బాగా మనసులో నాటుకుపోయింది. ఎలాగైనా సినిమా యాక్టర్ అవ్వాలి అని మొదలైంది నా మనసులో. నా జర్నీ అప్పటి నుంచి ఇంట్లో చెప్పాను, ఇలాగ నేను మద్రాసు వెళ్ళి సినిమా యాక్టర్ అవుతాను. మా నాన్నగారు ఉండి చిన్నపిల్లవాడిరా, ఇప్పుడే ఎందుకు, చదువు పూర్తయిన తర్వాత చూద్దాం లేరు. ఓ 2 ఏళ్ళు అయిపోయిన తర్వాత ఇంకో చిన్న మనసులో అదే ఉండిపోయింది. ఒకసారి ఒక ఫోటోగ్రాఫర్ ఉండి అతను నా ఫోటో తీశాడు. నా మొట్టమొదటి ఫోటో అది. ఆ ఫోటో చూడగానే అందరూ నా స్నేహితులు అడిగారు, ఏమయ్యా సినిమాలకు వెళ్తావా, సినిమాలకు వెళ్ళాడు ఏం బాగుపడ్డారని, ఇప్పుడు అవసరం నీకు, మాది పల్లకొట్టు, ఆయన ఇంకో పల్లకొట్టు పెట్టుకోవచ్చు కదా అని అనేవాడు. కానీ చదువు ఎక్కట్లేదు. లోపల మటుకు మనసులో నాకు సినిమా యాక్టర్ అవ్వాలి, నేను వెళ్ళి రామారావు గారితో యాక్ట్ చేయాలి అన్నదే మనసులో ఎప్పుడు చూసినా అదొక డ్రీమ్ లాగా ఉండిపోయింది. ఇంకా 2 ఏళ్ళు పూర్తి అయిపోయింది, చదువు ఎక్కర్లేదు, నాకంటూ ప్రపంచం ఇంకో చోట ఉంది, దానికోసం వెళ్ళాలి అన్నది బాగా పడిపోయింది. 2 ఏళ్ళు పూర్తయిన తర్వాత ఇంకా మా అమ్మతో చెప్పాను, అమ్మ నేను మద్రాసు వెళ్తాను, సినిమాల్లో యాక్ట్ చేయాలి. మరి నీకు తెలుగే సరిగ్గా రాదు, పైగా మన భాష కాదు, ఊరు కాదు, పైగా నువ్వు ఎక్కడికి వెళ్ళవు, ఇంట్లోనే ఉంటావు, లేదంటే కొట్టు ఇది చూసుకుంటా తప్ప నువ్వు వేరే లేదు, ఎందుకు ఏం చూసుకుని వెళ్తాను అంటే ఏమో నాకు తెలియదు, నీ సినిమా యాక్టర్ అవుతా ఏదో అంటున్నాడే నుంచి మా అమ్మ కూడా పెద్ద పట్టించుకోలేదు. ఆ రోజు భోజనం చేయాల, ఎరా ఎందుకురా భోజనం చేయ, ఆకలి లేదు. 2వ రోజు భోజనం చేయాల, స్ట్రైక్. అది నాకు తెలుసు, వాళ్ళకి తెలియట్లా. 3వ రోజు బాగా నీరసపడిపోయాను. ఎరా మరి తినబాయి ఏంటి అంటే, నాన్న మద్రాసు పంపిస్తానంటే నేను భోజనం చేస్తాను, లేదంటే చేయను కూర్చున్నాను. ఇంకా మా అమ్మ మా నాన్నకి మాట్లాడుకొని సరే ఇంకా అంతకైతే పోయి 2-3 రోజులు ఉండి వచ్చేస్తాడులే, వాడు ఇడిదిరిగి ఇక్కడ అలవాటు పడ్డాడు, అక్కడ పోయి ఏముంటాడులే కాబట్టి పంపిద్దామని మా నాన్నతో చెప్పడం, మా నాన్న ఒప్పుకోవడం, మద్రాసు బయలుదేరాను. మద్రాసు వెళ్ళినప్పుడు ఎందుకు మద్రాసు అంటే అది ఎక్కువగా తెలుగు వాళ్ళు మొత్తం మనకి సినిమా యాక్టర్లు. మనం వెళ్ళగానే వాళ్ళందరూ మనల్ని పలకచ్చేస్తారు, వాళ్ళు మనల్ని చూసుకుంటారు అన్నది. ఎందుకంటే ఆ తెలుగు అన్నది మన మనసులో ఉండిపోయింది కాబట్టి వాళ్ళు మన వాళ్ళే. తీరా ట్రైన్లో దిగిన తర్వాత సెంట్రల్ స్టేషన్లో అంతా తమిళే, ఏదో కొత్త భాష. ఇదేంటి తెలుగు వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ అని అడిగితే ఎవరు చెప్పట్ల సమాధానం. అసలు తెలుగు అనేది వినపట్ల నా చూడు, ఎవరిని అడుగుదాం కూడా మనకు ఆ భాష తెలియదు. బయటకు వచ్చి ట్యాక్సీ అప్పుడు ఎక్కువ ఉండే, ట్యాక్సీ వాళ్ళని అడిగితే అలాగా సినిమా వాళ్ళందరూ ఉంటారు ఎక్కడ అంటే టీ నగర్లో ఉంటారు అబ్బా అన్నారు. అదేదో కొంచెం తెలియదు తెలుగులో చెప్పాడు. సరే అతను అడిగా, తెలుగు వాళ్ళు ఎక్కడ ఉంటే అక్కడ తీసుకెళ్ళి నన్ను అక్కడ వదిలేయమని వెళ్ళాను. టీ నగర్లో దిగిన తర్వాత అక్కడ ఒక హోటల్లో ఉన్నాను. ఆ 1 రోజు 2 రోజు ఆ పాండీ బజార్లో ఎక్కువ అప్పుడు ఈ సినిమా యాక్టర్లు ఎక్కువ మంది కనిపించేవాళ్ళు. ఈ పెరుమాళ్ గారని చాలామంది, చదలవాడ, అప్పుడప్పుడు ఎస్వి రంగారావు గారిని అక్కడే చూశాను. ఆయన కిళ్ళి తీసుకొని వెళ్ళిపోతున్నాడు. కొంచెం దూరం మాట్లాడుతూ వెళ్ళాను కానీ ఆయన కారుకి వెళ్ళిపోయారు లోపల. ఆ తర్వాత హరినాథ్ గారు ఇలా కొంతమంది ఆర్టిస్ట్ అందరూ అక్కడ వచ్చి వెళ్ళిపోతుండేవాడు. ఇంకా వాళ్ళని చూడగానే ఆ గ్లామర్, ఆ చుట్టూ జనం చేరటం, వీళ్ళందరూ చుట్టూ చేరటం, ఇవన్నీ చూసేవాడికి ఇంకా బలంగా నాటుకుపోయింది. ఏమైనా సరే మనం సినిమా యాక్టర్ అయిపోవాలి. ఇంకా 1 రోజు అయిపోయింది, 2 రోజులు అయిపోయింది, 3 రోజులు అయిపోయింది. వీళ్ళకి మా ఇంట్లో కంగారు, ఏంటి వీడు వస్తున్నాడా లేదా, ఏమైపోయాడు, ఏమీ లేదు. 5వ రోజు డబ్బులు అయిపోయింది. అప్పుడు గుర్తొచ్చింది మా నాన్నగారు, మా నాన్న వాళ్ళు ఫోన్ చేస్తే వాళ్ళు డబ్బు పంపిస్తారు కాబట్టి మనం ఇక్కడ ఉండొచ్చు అని. అప్పటిదాకా తల్లిదండ్రులుగా నాకు సినిమా యాక్టర్ ఒకటి అవ్వాలని, తల్లిదండ్రులు లేదు, ఇది లేదు, డబ్బు లేదు కాబట్టి మా నాన్నకు ఫోన్ చేసి ఇలాగా నాకు డబ్బు కావాలి పంపించాను. ఎరా బయలుదేరి వస్తావా, నేను రావట్లేదు, నేను ఎక్కడే ఉండిపోతాను అన్న. సరే ఓ 1 నెల 2 నెలలు ఉండు, నీకు అంతగా డబ్బు పంపిస్తాను, తర్వాత వచ్చేయాను. సరే అన్న. కొన్నాళ్ళు అలాగ మెల్లిగా ఓ 10-15 రోజులు అక్కడ ఏవిఎంలో ఈ 10 రోజులు మెల్లిగా ఏవిఎం చుట్టూ వెళ్ళటం,
ఆ స్టూడియో విజయ గార్డెన్ లోపల కూడా వెళ్ళేవాడు కాదు, బయట నుంచి తోలేసేవాడు, బయటకు వచ్చేసేవాడు. ఇలాగ ఒక 10 రోజులు అయిపోయినా మెల్లిగా ఒక ఏవిఎం స్టూడియో ఒక అతను పట్టుకొని, ఆ వాచ్మెన్ అదే గురకాయది అంటారు, ఆ గేట్ మ్యాన్ అతన్ని పట్టుకొని 2-3 రోజులు చూసిందో అతను కూడా సరే లోపలికి వెళ్ళడానికి అనుమతి ఇచ్చాడు. లోపలికి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఆ స్టూడియోలో అప్పుడు రాము జరుగుతారు, రామారావు గారు. ఆయన చూడగానే ఇంకా అసలు ఆయన అంటే నాకు అప్పట్లో దేవుడిలాగా నా ఫీలింగ్. అది చూడగానే 2 చేతులు దండం పెడితే ఆయన కూడా ఇలాగ నన్ను చూసి దండం పెట్టేశాడని నేను పొంగిపోయి వెంటనే అందరికి చెప్పుకొని ఇలాగా ఇది అది జనరల్గా ఆయన ఎవరిది వెళ్ళినా కూడా 2 చేతులు ఎత్తి నమస్కారం పెడుతుంటాడు ఆయన. నేను ఒక్కనే నాకు పెట్టని చెప్పి నేను ఆనందపడిపోయి ఇది అయిపోయింది. ఆ తర్వాత రామారావు గారితో మేము సినిమా చేసే టైంలో అప్పుడు చెప్పాను ఇలాగంటే బాగా కష్టపడి ఉంటావు బ్రదర్, వెరీ గుడ్, కీప్ టాప్, కష్టపడితేనే ఇక్కడ అని ఆయన చెప్పారు. తర్వాత చిన్న అప్పుడు కొత్తలో చిన్న వేషాలు, ఏదో చిన్న వేషం ఇచ్చినా చాలు అన్నట్టు ఉండేది. ఆ గుంపులో నిల్చున్నామండి. ఆ తర్వాత చిన్న స్టూడెంట్ వేషాలు, ఇలా పరిస్థితి కొన్నాళ్ళు అయిపోయింది. ఆ టైంలో 73లో అందరూ హీరోలు ఒక్కసారి వస్తున్నారు. అంటే 73 అన్ని కంపెనీలో కూడా, అంటే ప్రొడక్షన్ కంపెనీలో కూడా మొత్తం కొత్త వాళ్ళని తీసుకోవాలని ఆలోచన స్టార్ట్ అయింది. ఆ టైంలో దగ్గర ఒక 10 మంది 11 మంది మొత్తం హీరోలు వచ్చారు. వాళ్ళు నేను ఒకడిని. గీత సినిమా ఫస్ట్ సినిమా హీరోగా దాంట్లో యాక్ట్ చేయడం, అది బెస్ట్ యాక్టర్ అవార్డు కూడా తీసుకున్నాను. కొత్త హీరోల్లో నేను, పాత వాళ్ళు అక్కడి నాగేశ్వరరావు గారు. సో ఈ స్ట్రగ్లింగ్ పీరియడ్ లో మీరు ఎలాంటి కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేశారు అండ్ ఈ గీత ఆపర్చునిటీ మీకు ఎలా వచ్చింది ఎగ్జాక్ట్? ఈ మనీ ఆర్డర్ రావటం లేట్ అయిపోయేటప్పటికి కొంచెం ఆర్థిక ఇబ్బంది స్టార్ట్ అయిపోయింది. బతకాలి, ఏం పని చేయాలి, ఏ పని తెలియదు మనకి. ఈ స్టూడియో చుట్టూ తిరుగుతున్నప్పుడే ఒక లైట్ మ్యాన్ నాకు కనిపించి, నువ్వు ఇలాగా లైట్ మ్యాన్ గా వస్తావు అంటే నాకు అటు గురించి ఏం తెలియదు, నేర్పిస్తాను కదా. సరే అదేదో 10 మంది పరిచయం అవుద్ది కదా అని వెళ్ళాం. అది వీనస్ స్టూడియో. వెళ్ళి ఒక 10 రోజులు ఉన్నాను. ఆ 10 రోజులు భోజనం పెట్టేవాళ్ళు, టిఫిన్ తినేవాడు. ఆ రోజు గడిచిపోయారు. కొన్నాళ్ళు ఒక 1 రోజులు అయిపోయింది. నేను వచ్చింది దీనికోసం కాదు కదా, లేదు. ఇక లేదు, భోజనం పెట్టడం ఎక్కువ, భోజనం పెట్టడం ఎక్కువ, ఇక డబ్బులు లేదు. మళ్ళీ నడుచుకుంటూ రూమ్కి వచ్చేవాడిని. తేనబట్టి అక్కడి నుంచి 4 కిలోమీటర్లు ఏమవుతుంది. అయిపోయింది. ఒక 7-8 రోజులు చూశాను, అది మనకి వర్కౌట్ అవ్వట్లా. సరే నేను వచ్చింది దీనికోసం కదా, ఆర్టిస్ట్ ఇది కాదు. నేను చూసి ఇంకా స్ట్రగుల్ అయిపోయింది. మళ్ళా కనీసం అన్నం టిఫిన్ అని అక్కడ దొరుకుతుంది. ఇప్పుడు నేను రూమ్ దగ్గర ఉండి నాకు అది కూడా లేదు. నాకు 4-5 రోజులు అయిపోయిన తర్వాత ఒక మేకప్ మ్యాన్ పిలిచాడు. సరే వెళ్ళి అడిగా, ఏంటి బాబు అంటే, రోజుకు ఒక 5 రూపాయలు ఇస్తాం, భోజనం పెడతాం, టిఫిన్ పెడతాం, నువ్వు ఏమైనా టచ్ అప్ లాగా అందివు చాలు, బాయ్ లాగా. సరే ఓకే, 10 మంది పరిచయం అవుతారు కదా, దానికి రెడీ అయిపోయి వెళ్ళాను. చాలా మంది అక్కడ ఉన్నోళ్ళు చూసి, ఎందుకయ్యా టచ్ అప్, శుభ్రంగా నువ్వు బాగున్నావు కదా, చదువుకోవచ్చు కదా, లేదు నీ సినిమా యాక్టర్ అవుతాను, మరి సినిమా ట్రై చేసుకో, దీనికి ఎందుకు వచ్చావు అని చెప్పి అనర్తాను. అది ఒక 5-6 రోజులు చూసా. ఇంకా అది మనకి ఎక్కర్లేదు. ఇంక ఇలా కాదు, ఆర్టిస్ట్ గానే మనం ట్రై చేయాలంటే అప్పుడు ఏజెంట్ తరఫున 10 రూపాయలు, అది నా తమ్ముడు సినిమా, 10 రూపాయలు ఇస్తాం, భోజనం టిఫిన్ కానీ పెడతారు. అప్పటికి ఆల్రెడీ 3 రోజులు అయిపోయింది నేను భోంచేసి. ఎంత స్ట్రగుల్లో కూడా నేను సినిమా యాక్టర్ అవ్వాలనే తప్ప ఇంటికి వెళ్ళిపోవాలనే ఆలోచన అసలు లేదు, రాల, కొంచెం కూడా రాల. సరే 10 రూపాయలు ఇస్తారన్నాడు కదా అని చెప్పి, ఎక్కడ షూటింగ్ అంటే విజయ గార్డెన్. సో విజయ గార్డెన్ బయలుదేరాం. అక్కడి నుంచి నడుచుకుంటూ దగ్గర 8 కిలోమీటర్లు మా రూమ్ దగ్గర, తేనబేట ఆ బాటల నుంచి 8 కిలోమీటర్లు నడుచుకుంటూ ఉదయాన్నే 5 గంటలకు నడుచుకుంటూ వెళ్ళి, తీరా అక్కడికి వెళ్తే షూటింగ్ క్యాన్సిల్ అన్నారు. మళ్ళా 7 కిలోమీటర్లు నడుచుకుంటూ మళ్ళా వచ్చాము. ఆకలి, నీరసం, అసలుకి ఏం చేయాలి, ఇంకా భోజనం లేదు. ఆ టైంలో ఇంటికి వచ్చి మొత్తం ఆ రూమ్ లో ఎతికితే ₹10 బెళ్ళ ఒకటి కనిపించింది. అది తీసుకొని వెళ్ళి హోటల్కి వెళ్ళా. ₹10 పావలా బెళ్ళ తీసుకుని వెళ్ళి హోటల్ అతనికి ఇచ్చా. అతను ఏంటో ₹10 కదా ఉప్మా అన్నాడు. సార్ నా దగ్గర ఉన్నది అదే, నేను మనీ ఆర్డర్ వస్తుంది రాగానే మీకు ఇచ్చేస్తాను, నాకు ఉప్మా పెట్టండి చాలు, ఇంకేం అక్కర్లేదు.
సరే ఉప్మా ఆ పొట్లం ఇచ్చాడు. అది ఇలా ఓపెన్ చేస్తే అంటే మనం చీమిడి అంటాం, చీతే వచ్చేది ఆకు అలా కనిపించింది ఇంత గడ్డ. ఏం చేయాలో అర్థం కాలేదు. సరే దాన్ని అలా పక్కకు తోసి ఆకలి ఇది అసహ్యమా ఇదే మనకు అనవసరం, నా ఆకలి అక్కడ చేయించింది. అది అలాగే తీసుకొని తినేసాను. తినేసిన తర్వాత పక్కన పడేసి వెళ్తే వాడు పాలు అప్పుడు అప్పుడప్పుడు పాలు తాగుతాయి, పాలు ఇచ్చాడు. డబ్బులు లేవు కదా అన్న. పర్లేదు సార్ మీరు మనియాట వచ్చినప్పుడు ఇవ్వండి అని పాలు తాగితే కొంచెం ఓపిక వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ 3 రోజులు అయితే మళ్ళీ మనియాట రావటం. అప్పటి నుంచి కూడా ఎవరైనా తినేటప్పుడు వస్తువులు ప్లేట్లో పారేస్తే ఇది నా కథ చెప్పేవాడు, మా పిల్లలకు చెప్పేవాడు, బయట వాళ్ళకి చెప్పేవాడు. తిండి ఎంత విలువైందో దాన్ని వృధా చేయొద్దు అని. ఆ తర్వాత హీరో అవటం, హీరోలుగా అయిపోయాను. చాలా సినిమాల్లో హీరో అవుదాం, విలన్ అవుదామా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ అవుదాం అన్న ఆలోచన కాదు, కానీ ఎక్కువ సినిమాలు చేయాలి, ప్రతి సినిమాని కనిపించాలి. ఆ కోరిక బలం ఉండేది. అందుకని ఇంత వేషాలు కూడా వేసాను. అంతే ఈ హీరో అయితే వేస్తాను, విలన్ అయితే వేస్తాను అన్నది పెట్టుకోవాలి నేను ఎప్పుడు కూడా. స్టిల్ వాళ్ళకి ఇవ్వాలని సీరియల్స్ కూడా చేయడం కారణం అదే మెయిన్ గా. దీంట్లో అయితే రోజు కనిపిస్తుంటా, రీచబిలిటీ ఎక్కువగా కనిపించేస్తాను. ఇంకా రామారావు గారితో చేశాను, తర్వాత నాగేశ్వరరావు గారితో చేశాను. ఇప్పుడు మిమ్మల్ని సీరియల్స్ లో చూసి మీరు ప్రసాద్ బాబు గారుగా ఒకప్పుడు సినిమా ఆర్టిస్ట్ గా పెద్ద పెద్ద సినిమాలు చేశారు, రామారావు గారితో, చిరంజీవి గారితో, మురళీమోహన్ గారితో, కృష్ణ గారితో. సో అలా కాకుండా ఇప్పుడు స్కూల్ పిల్లలు కానీ ఇప్పుడు జనరేషన్ మిమ్మల్ని సీరియల్ ఆర్టిస్ట్ గా గుర్తుపట్టి, మీరు ఒకప్పుడు ఏంటో తెలియదు వాళ్ళకి, కానీ ఇప్పుడు అంకుల్ ఇలా చూసాం మిమ్మల్ని పలానా సీరియల్లో అని మిమ్మల్ని ఇష్టపడటం మీకు బాగా అనిపిస్తుందా? అంటే హౌ డు యూ షేర్ దట్? సినిమాలు అంటే సినిమా చూసి తర్వాత మర్చిపోవడం. ఆ తర్వాత వాడు గుర్తుండి మనం ఎప్పుడో వెళ్తాము, వాడు గుర్తుండొచ్చు, ఉండకపోవచ్చు. టీవీ అంటే డైలీ చూస్తుంటారు వాళ్ళు, ప్రతిరోజు చూస్తుంటారు. చూస్తున్నప్పటికీ ఏంటంటే మా వాళ్ళు, మా మనిషి అంటే వాళ్ళ తల్లిదండ్రులను ఎలా చూస్తారు, మమ్మల్ని కూడా అలాగే మా నాన్న, మా అన్నయ్య, మా బాబాయ్ ఎలాగ మేము వరుసలు పెట్టి పిలుచుకుంటాం, అలాగే వాళ్ళ ఫీలింగ్ వాళ్ళకి కూడా. అందుకని ఇంకా దగ్గరగా ఉన్నట్టు ఫీలింగ్. ఫస్ట్ నాకు అర్థమయ్యేది కదా, వాళ్ళు మాట్లాడుతారు ఏంట్రా ఇదిగా ఉంటుందా అంటే, తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే రోజు వాళ్ళని చూస్తున్నాను కాబట్టి మా ఇంట్లో మా పిల్లల్ని ఎలా రికగ్నైజ్, నా పిల్లలు, నా మనవాళ్ళు, లేకపోతే నా కూతుళ్ళు, నా వీళ్ళు, నా ఫాదర్, మా మదర్, మా అక్కలు నేను ఎలా ఫీల్ అవుతున్నారు, వీళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు. సో అందుకే వీళ్ళు ఇంత ప్రేమగా పలకరిస్తున్నారు అని అప్పటి నుంచి ఎవరన్నా గబానా ఫోటో అన్న అక్కడే రోడ్డు మీద నిలబడి ఇచ్చేస్తున్నాడు ఫోటో. అది ఇంకో రకంగా అనుకోని ఏమనుకున్నా, అంత ప్రేమతో అడిగినప్పుడు మనం ఇంకో రకంగా అనకూడదు అనేది నా ఉద్దేశం. అది చాలా బాగుంటుంది అది. సో మరి మీరు సడన్ గా వచ్చేసరి మద్రాస్, కష్టం పడ్డం వేరు, డెడికేషన్ వేరు, స్కిల్ తెలియటం వేరు. సో యాక్టింగ్ అనేది చాలా స్కిల్ బేస్డ్ ప్రొఫెషన్. సో కొన్ని మనకి తెలియవు, నేర్చుకోవాలి, కొన్ని తప్పులు చేస్తుంటాం, తిడతారు. సో మీరు యాక్టింగ్ మీద ఎలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు, నేను చేసేయగలుగుతాను? మా అన్నయ్యలు ఇద్దరు నాటకాలు ఆడుతుంటారు. వాళ్ళకి పోటీలకు వెళ్ళేటప్పుడు ఇంట్లో ఏదైనా వస్తువులు తీసుకెళ్ళిపోయి తాగడ పెట్టేయడం, పోటీలకు వెళ్ళిపోవడం వేస్తుంటే మా నాన్నగారు తెలిసి వాళ్ళ పక్కన బాధేవాడు. నేను అనేవాడిని, ఏమంటే నిద్రలు మానేసి, తిండి మానేసి, ఇది అవసరం మీకు ఈ నాటకాలు, ఇది ఏం ఇది ఆయన చేత తిట్టు తింటారు, ఎందుకు ఇలా చేస్తున్నారు అని చెప్పంటే, మరి నీకేం తెలుసురా నాటకాలు దాని గొప్పతనం, నువ్వు ఆడితే ఎప్పుడు తెలుస్తుంది అని చెప్పాను. ఇదేంటి అన్నారు. సరే వాళ్ళు ఇది అయిపోయింది, నేను సినిమా యాక్టర్ అయిపోయింది, నాకు మంచిది. మా అమ్మని అడిగాను, అమ్మ నాకు సినిమా ఇంట్రెస్ట్ లేదు, ఈ నాటకాలంటే అసలు ఇంట్రెస్ట్ లేదు, నేను సినిమా యాక్టర్ అయిపోయాను. అన్నయ్యలకు నాటకాలు వచ్చింది. అంటే మన ఇంట్లో తాతలో, తండ్రులు ఎవరో సంథింగ్ సినిమా దీంట్లో, నాటకాలు దీంట్లో ఉండాలి. ఎవరు ఈ జీన్స్ అంటే అప్పుడు మా అమ్మ బయట, ఎవరో కాదే మీ నానే, ఆయన నవ్వుకున్నాం దగ్గర అందరూ కలిసి. ఆయన అందరూ అన్నదమ్ములు అందరూ కూర్చున్న తర్వాత ఏడిపించాము, నువ్వు నాటకాలు ఆడి మమ్మల్ని అనేవాడు అన్నమాట. ఆయన సహదేవుడు, ఈ నౌక సహదేవులు అప్పుడు షణ్ముఖరాజన్ బాగా ఫేమస్, ఈలపాటి రఘురామయ్య వాళ్ళతో అర్జునుడు ఇలా వేశాడు ఆయన. ఆ తర్వాత ఆయనకి వద్దు ఇది కాదు నాటకాల లైఫ్, నాకు
బతుకుతురు చూసుకోవాలని చెప్పి ఆయన పళ్ళగొట్టు పెట్టుకోవడం, దాంట్లో ఆయన సో వ్యాపారం ఆ చేసేయడం. ట్రాక్ లోకి మీరు రాకూడదని ఆ, ఆ అందుకే- గాంభీర్యం ప్రదర్శించారు. ఆయన వద్దు అని అంటే నాకు అర్థమైంది, తర్వాత అర్థమైంది, ఓహో ఈయన ఇది మనకు వచ్చిందనమాట అయితే అని చెప్పని అదొక ఇది. అసలు పర్సనల్ గా మీ లైఫ్ ఎలా ఉంటుంది సార్? పర్సనల్ గా మీరు అప్పట్లో మీ చిన్నప్పటి నుంచి మీ లైఫ్ స్టైల్ చూస్తే ఇప్పుడు యాక్టర్ అయిన తర్వాత ఏమైనా మారిందంటారా? అంటే మీరు అమ్మ నాన్న దగ్గర ఉన్నప్పుడు ఇప్పుడు మీకు ఫేమ్ వచ్చిన తర్వాత లైఫ్ స్టైల్ ఏమైనా మారిందా? నా లైఫ్ స్టైల్ ఏం మారలేదు. నేను అప్పుడు ఎలా ఉన్నాను, ఇప్పుడు ఎలా ఉన్నాను. ఎప్పుడు ఎగిరెగిరి పడలేదు. ఎంత మనం అనుభవం ఉంటే అంత మంచిది. ఫాల్స్ మిస్టేక్ నేను చాలా మందిని అబ్జర్వ్ చేశాను. ఏమీ లేకుండా నాకు కారు కొనేసి ఒకరికి 2 కార్లు కొని అప్పులు అయిపోయి ఆ ఇంట్లో ఖర్చులు పెంచేసుకొని ఇలాగా వాళ్ళు సినిమా లైఫ్ అంటే గ్యారంటీ లైఫ్ కాదు. కాదు. ఇప్పుడైతే మనకి నెలకి ఏదో టీవీలు వచ్చిన తర్వాత కొంచెం నెలకింతనే రావడం అని ఉండదు. సినిమాలు అంటే షెడ్యూల్ అవ్వాలి, ఆ షెడ్యూల్ అయిన తర్వాత ప్రొడ్యూస్ ఇస్తాడో కూడా తెలియదు. అలాగ స్ట్రగుల్ ఉన్నప్పుడు సినిమా వచ్చిన తర్వాత దాని తర్వాత దగ్గర 6 నెలలు ప్రాసెస్ ఉండేది. మేము అంతనే కదా నేను చేసేటప్పుడు 250 రూపాయల నెలకి 1500 6 నెలలు అంటే నెలకి 250 లెక్కన 6 నెలలు 1500 ఇదే. అప్పుడు నాకు ఖర్చు దగ్గర 1000-1200 ఉండేది. కానీ అది కూడా మేము జాగ్రత్తగా చూసుకుంటూ చేయబట్టే అదే ఒక సినిమాలో అందరం కదా పెద్ద వేషం వచ్చింది కదా అని ఒక కారు తీసి అప్పు కొనేసి అప్పుడు పాలైపోయి ఆ బాధపడే కన్నా వీలంత వరకు తక్కువ మిగతా వర్కర్లు ఎలాగైతే ఉంటారో నేను అదే రేంజ్. నేను వాళ్ళకంటే ₹1 అంటే నాకు ₹1.5 నేను వర్కర్నే అన్న ఫీలింగ్ తప్ప నేను సినిమా యాక్టర్ అన్న ఫీలింగ్ నాకు స్టిల్ ఇవాళకి లేదు. నేనే నడుచుకుంటూ వెళ్తాను, నేను నడుచుకుంటూ కూరగాయలు తెచ్చుకుంటాను, నేను ఇంట్లోకి ఏం కావాలని నేనే చేస్తాను. లైఫ్ స్టైల్ పరంగా అలాగే ఉద్యోగస్తుడు ఎలా ఉంటాడు అంతే. ప్రొఫెషన్ ఎంచుకున్నారు అంతే. సో దాని ఎఫెక్ట్ మీ పర్సనల్ లైఫ్ ఎక్కడా లేదు. ఓకే సార్, చెన్నైలో మీరు షూట్ చేసినప్పుడు ఇక్కడ కూడా చాలా పెద్ద పెద్ద సినిమాల్లో మీరు నటించారు, బ్లాక్ బస్టర్స్ లో నటించారు పెద్ద పెద్ద యాక్టర్స్ తో. అండ్ ఇప్పుడు సీరియల్స్ చేస్తున్నారు, ఇప్పుడు సినిమాలు కూడా చేస్తున్నారు. చాలా న్యూ జనరేషన్ సినిమాల్లో కూడా మీరు ఉన్నారు. సో మీకు ఎలా ఈ వర్క్ కల్చర్ డిఫరెన్స్ ఎలా మీరు అబ్జర్వ్ చేశారు సార్ మీ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి? అప్పుడు స్క్రిప్ట్ మొత్తం ఉండేది టోటల్గా. వారం రోజుల ముందు డైలాగ్స్ వచ్చేసి 1 వీక్ ముందు ఆర్టిస్ట్ అందరికి ఎన్ని సీన్లు అయితే ఉంటామో అన్ని సీన్ల తాలూకు డైలాగ్ వచ్చేసి ఇచ్చేసేవాడు. అక్కడ బాగానే పలానా సీను 5వ సీను 10వ సీన్ అనగానే మేము వెంటనే టక్ అని మొత్తం సీన్ అంతా చెప్పేసేవాడు. మొత్తం సీన్ అంతా చదువుతున్నాం. కొంతమంది 1 మంత్ ముందు మొత్తం బైండ్ ఇచ్చేసేవాడు. కథ మొత్తం సినిమా మొత్తం టోటల్ గా ఈ చోట ఆ చోట మొత్తం చదివేసేవాడు. నెంబర్ చెప్తే స్ట్రైక్ అయిపోద్ది. ఇది కాకుండా షూటింగ్ 1 రోజు ముందు వెళ్తాం అనగా రిహార్సల్ చేసేవాడు. ఐ లవ్ యూ అని సినిమా భావనారాయణ చిరంజీవి మేము ఇద్దరం కలిసి చేస్తాం. దాంట్లో దగ్గర 1 వీక్ అందరం కలిసి ఆ హీరోయిన్ అందరు కలిసి డైలాగ్ రిహార్సల్ చేశాం. అప్పుడు ఇప్పుడు ఏమిటయ్యా అంటే స్క్రిప్ట్ ఉంట్లా ఆర్టిస్టులు అందరూ వస్తారు అంటే ఇప్పుడు కాదు మధ్యలోనే స్టార్ట్ అయింది. దగ్గర ఒక 20 ఏళ్ళ నుంచి కూడా స్టార్ట్ అయిపోయింది నాకు తెలిసి. స్పాట్లో ఆర్టిస్ట్ వచ్చిన తర్వాత సీన్లు రాయటం మొదలుపెట్టారు. సో సీన్లు వచ్చిన తర్వాత అప్పుడు ఆర్టిస్టులు చెప్పడం మొదలుపెట్టేవాడు. అంతకుముందు ఎప్పుడు డేట్ అంటే రిలీజ్ డేట్తో సహా చెప్పేసేవాడు. ఓపెనింగ్ రోజు రిలీజ్ డేట్తో సహా చెప్పేసేవాడు. ఒక 20 ఏళ్ళ నుంచి తర్వాత 15 ఆ మధ్యలో రిలీజ్ డేట్ కాదు కదా అసలు ఓపెనింగ్ డేట్ డౌట్, రిలీజ్ డేట్ కూడా డౌటే. అనుకున్న టయానికి 6 నెలలు దాంతో వడ్డీలు ఇదైపోవటం, వడ్డీలు పెరిగిపోవటం, అనుకున్న ప్లాన్ కరెక్ట్గా సీజన్ రైన్ సీజన్ రావటం, దాని గురించి మళ్ళీ షూటింగ్ క్యాన్సిల్ అవ్వటం, ఇలాగ ఎక్కువ వేస్టేజ్ పోతుంది. లేదు ఆ ప్లాన్ ఎప్పుడైతే తప్పిందో టోటల్గా ప్రొడక్షన్స్ అంటే టేబుల్ ఫ్రాబిట్ అన్నది పోయి ప్రొడ్యూసర్ ఎంతవరకు బతుకుతాడో ఎంతవరకు సేఫ్లో ఉంటాడన్నది లెక్క తెలియకుండా పోయింది. అందుకే మనం ఎక్కువ ఇండస్ట్రీ దెబ్బతిన కారణం అదే మెయిన్. ఇప్పుడు సక్సెస్ వస్తున్నాయి సినిమాలు, ఇప్పుడు తీస్తున్నారు. స్క్రిప్ట్ పెట్టుకొని చేసిన వాళ్ళందరూ సక్సెస్ ఉన్నాయి నాకు తెలిసి. ఇప్పుడు కూడా కొంతమంది స్క్రిప్ట్ పెట్టుకొని అప్పటికప్పుడు డెవలప్మెంట్ అనేది కామన్, అది ఎవరన్నా చేసేది.
అలాగా స్క్రిప్ట్ పెట్టుకొని ముందే మనం ప్లాన్గా చేసుకుంటే మటుకు ఇది అప్పుడు అంతే ఇప్పుడు అంతే, ఇప్పుడు సక్సెస్ ఉన్నాడు అప్పుడు సక్సెస్ సక్సెస్ మంత్ర అంటారు. అంతే. ప్రొడ్యూసర్ ఎంత సేఫ్ అన్నది మటుకు ఇప్పుడు గ్యారెంటీ లేదు. అప్పుడు గ్యారెంటీ ఉండేది, ఆ ప్రొడ్యూసర్ ఇంత అంత లాభం వస్తుంది అన్న నమ్మకంగా అతను ఉండేవాడు. చేసేవారు. ఇప్పుడు అది నమ్మకం పోయింది. అప్పటికిప్పుడు అంతే తేడా నాకు తెలిసి. సక్సెస్ ఉన్నాయి కానీ ప్రొడ్యూసర్ ఎంత సేఫ్ అన్నది మటుకు లేదు. రైట్. సో ఇప్పుడు మీరు సీరియల్స్ లో చేస్తున్నారు. ఈ సీరియల్స్ అట్మాస్ఫియర్ కి మీరు ఎలా అలవాటు పడ్డారు? అంటే మీరు సినిమా చేసినప్పుడు డెఫినెట్ గా హై బడ్జెట్ సినిమాలు చేస్తారు కాబట్టి ఆ కంఫర్ట్ అవి వేరు. సీరియల్కి వచ్చేసరికి కొన్ని ఎకనామికల్ గా కాంప్రమైజ్ అయ్యి చేయాల్సి ఉంటుంది, ఒక ఫ్యామిలీ లాగా కలిసిపోయి ఉంటుంది. సో మీకు ఎట్లా అనిపిస్తుంది సార్? ఫస్ట్ లో ఒక్కొక్క సినిమాలు చేసేటప్పుడు ఒక్కొక్క ఆర్టిస్ట్ ఒక్కొక్క కారు ఇచ్చేవాడు. ఎందుకయ్యా ఒక్కడనే కదా కూర్చొని వెళ్ళి దీనికోసం ఒక్కడే ఎందుకు, ఏదో కార్లు అడ్జస్ట్ అయిపోయి లేదు సార్ ఆర్టిస్టులు అందరూ ఒక్కొక్కడికి ఒక కారు ఉండాలి సార్ అని కూడా. టీవీకి వచ్చిన తర్వాత యూనిట్ మాత్రం ఒకే కారు ఉండేది. అందరినీ ప్యాకప్ అంటే ఆ ఒక్క కారులోనే దగ్గర 8 మంది కూర్చునేవాడు మేము. దాంట్లో బాయ్ దగ్గర నుంచి అందరం. కానీ ఈ రోజు నాకు ఆ ఫీలింగ్ రాలా. ఎందుకంటే ఫస్ట్ నుంచి నేను కూలోని అనుకుంటున్నాను కాబట్టి. మీరు దానికి ప్రిపేర్ అయి ఉన్నారు. నేను ఆర్టిస్ట్ అని చెప్పి నాకు స్టార్ట్ ఉందన్న ఫీలింగ్ నేను టీవీకి వెళ్ళిన తర్వాత అసలు చూపించలేదు. ఇంకా తక్కువలో ఉండేవాడిని. వాళ్ళతో పాటు ఇక్కడైతే సపరేట్ గా టేబుల్ కుర్చీ ఇంత హడాబడి ఉంటుంది సినిమా. టీవీ కూర్చోవడానికి అందరు కలిసి కూర్చోవాలి. నేను పెద్దవాళ్ళు కదా ఏం చేసేవాడు అంటే సపరేట్ పెట్టేవాళ్ళు నాకంటూ. ఏంటో ఇది అని అడిగాను ఫస్ట్ రోజు. ఇంకా సార్ మీకు సపరేట్ గా పెట్టమన్నారు. ఏమైనా అందరూ ఆడు కూర్చోన్నప్పుడు అందరితో కూర్చొని తింటే బాగుంటుందా, సపరేట్ తింటే అంటరాని వాళ్ళగా ఉంటుందా, కాబట్టి నాకు ఇదే బాగుంటుంది అని చెప్పి ఆ రోజు పెట్టదని చెప్పేసి వాళ్ళతో కూడా కూర్చునేవాడిని. వాళ్ళు ఏందన్నా నేనేందన్నా నేను ఒకళ్ళని ఏదో తినాలని కోరికుంటే అందరూ తెప్పించేవాడు. అప్పుడు షేరింగ్ మొత్తం అందరికి తెప్పించేవాడు. అందరూ కలిసి కూర్చొని తినాల్సిందే. అది ఏదైనా వారి తర్వాత నేను ఒక్కడి సపరేట్ గా తింటాం అనేది నాకు అది ఎప్పుడు ఇష్టం లేదు. మీ మైండ్ సెట్ కి మీ ఇష్టాలకి అనుగుణంగా ఉంది. నాకు చాలా బాగుంది, కంఫర్ట్ గా ఉంది. ఓకే. సో ఒకసారి పర్సనల్ లైఫ్ కి వచ్చేస్తే, ఆ రోజుల్లో ఈ సినిమా ఇండస్ట్రీలో ఉంటున్నారు, దట్టు యాక్టర్స్ అంటే కొంచెం బ్యాడ్ ఒపీనియన్, నాట్ సో గుడ్ ఒపీనియన్, బ్యాడ్ ఒపీనియన్ అనలేము, బట్ ఎక్కువ గుడ్ ఒపీనియన్ ఉండేది కాదు. అండ్ అమ్మాయిని ఇవ్వడానికి కూడా భయపడతారు, పెళ్లిళ్ళు అవ్వవు, ఇట్లాంటి ఒపీనియన్స్ ఉంటాయి. సో మీరు ఫస్ట్ అమ్మాయిని వదిలి ఇలా మద్రాసు వెళ్ళినప్పుడు, యాక్టర్ గా నిలదొక్కుంటున్నప్పుడు, మరి నన్ను ఎవరు పెళ్లి చేసుకుంటారు, నా పెళ్లి సంగతి ఏంటి అని టెన్షన్ ఏమైనా వచ్చిందా మీకు? అది లేదు, ఫస్ట్ నుంచి అక్కయ్య కూతురు చేసుకోవాలని ఫిక్స్ అయిపోయాను. మ్యాండ్రికమే. కాకపోతే ఏంటంటే 73 హీరో అయిపోయాను. ఇంకా నేను నిలదొక్కోవాలా అంతదిగా. సడన్ గా మా నాన్నగారు నుండి అరే పెళ్లి చేసుకోరాదా ఎందుకు అంటే నాకు అప్పుడు తెలియదు. నా ధ్యాస ఎంతసేపటికి ఫోకస్ అంతే, సినిమా ఆర్టిస్ట్ అవ్వాలి అంటే ఒక్కడికి ఇంకా ఉంది, ఏదో బోర్డు ఉంది ఇంకా చెయ్యాలి ఇంకా. ఇప్పుడు మ్యారేజ్ ఎందుకు అంటే కాదులే ఎప్పటికీ అనుకుంటుంది కదా ఇప్పుడు చేసేసుకుంటా బెటర్ అని. టెన్షన్ వచ్చింటుంది. అది నా తర్వాత తెలిసింది. సినిమా యాక్టర్ అనేటప్పుడు పిల్లలు ఎవరు కాబట్టి అక్కయ్య కుదిరి రేపు వాడు కూడా ఇవ్వనొచ్చాము అని వాళ్ళకి ఆ డౌట్ ఉండొచ్చు కదా, ఆ ఉద్దేశంతో అన్నారు. ఇప్పుడు అర్థమవుతుంది అది మనకి. సరే పెళ్లి చేశారు. పెళ్ళైన 3 రోజే తీసుకొచ్చారు ఇక్కడికి. మా నాన్న అడిగారు మరి ఎందుకు పెళ్లి అయిపోయిన తర్వాత మరి ఇంత అర్జెంట్గా నువ్వు సెటిల్ అయిన తర్వాత మరి పెళ్లి ఎందుకు చేశారన్న. అట్ట కాదురా పెళ్లికి తర్వాత అంటే నీ పొద్దు పనికి తిరగాల, నేను దీనికోసం కాదు, నా లైఫ్ అదే, ఇక నేను ఇక్కడ రావటం అంటూ ఉండదు, మీరు ఏమని అనుకోండి, నేను మటుకు అటు వెళ్ళిపోతున్నాను అని చెప్పి అనేసి మా ఆవిడని కూడా తీసుకొని వచ్చేసరికి ఇక్కడ వస్తే మొత్తం సన్యాసి బతుకులు ఒక రకంగా అంటే బ్యాచులర్ రూము ఇది అంటే ఒక భార్యాభర్తలు ఇల్లు సపరేట్ ఉండాలన్న జ్ఞానం కూడా లేదు మనకి, అంటే అసలు ఆలోచన లేదు. ఉన్న ఫ్యాక్ట్ చెప్తున్నాం కదా. పొద్దున్న వేస్తే ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఎవరి దగ్గర వేషం అడగాలి, ఏ డైరెక్టర్ దగ్గరికి వెళ్ళాలి, ఏ ప్రొడ్యూసర్ కంపెనీకి వెళ్ళాలి, ఇది తప్ప మెలకు వచ్చిందంటే ఇదే ఆలోచన. గబగబ రెడీ అయిపోవడం, ఒక డైరెక్ట్ ఇంటికి వెళ్ళి పొద్దున 6 తలుపు తట్టేయడం. తలుపు తట్టిన ఏంటయ్యా అంటే వాడు మంచి నిద్రలో ఉండేవాడు. వాళ్ళు కాదు సార్ సరే మీరు రేపు రమ్మన్నారు కదా, అవును ఎంత పొద్దునే అంటే మళ్ళీ మీరు బయటకు వెళ్తారు కదా సార్. అలా ఒక డైరెక్టర్ చుట్టూ 4 సంవత్సరాలు తిరిగా ఆ మహానుభావుడు వేషం వేళ. కానీ చెప్పడం సిన్సియర్ గా సాయంకాలం రా అంటాడు, మళ్ళీ ఉదయం 6 రమ్మంటాడు. ఇలా 4 ఏళ్ళు తిరిగాను. తర్వాత నేను హీరో అయిన తర్వాత మళ్ళా
వచ్చారు వచ్చారు, చేసాం. ఓకే, చేసాం. అచీవ్మెంట్ సార్. అదే ఆయన దగ్గర చేసాం. ఒకళ్ళు ఫోటోలు చూసి ఇసిరేస్తారు ఒక డైరెక్టర్. ఆ ఫోటోలు తీసుకొని అంటే ఒక రకంగా మనసులో బూత్ లాంటిది అనుకొని నువ్వే వస్తావరా అని అనుకొని అప్పటికి మనం ఏం అవ్వాలి ఇంకా కసి ఆ లోపల. ఆ డైరెక్టర్లు వచ్చారు, మళ్ళా అతనే ప్రొడ్యూసర్ అయినప్పుడు నేను చెప్పా సార్ మన గుర్తుందా నేను అప్పుడు ఫోటోలు ఇలా చాలా మంది జరుగుతుంది కదా సార్. సో ఫుడ్ మీద మీ అవగాహన ఏంటి సార్? ఓన్లీ తింటారా, వండుతారా? అసలు ఎప్పుడన్నా వంటింట్లోకి వెళ్ళి గట్టికి వెళ్ళిపోయారా? బ్యాచులర్ ఉన్నప్పుడు అప్పుడు చేసుకున్నాం. మ్యారేజ్ అయిన తర్వాత అప్పుడప్పుడు మా ఆవిడ దగ్గర నేర్చుకున్నా కొన్ని వంటలు. తను నాన్ వెజ్ చాలా బాగా చేస్తుంది, వెజిటేరియన్ ఇంకా బాగా చేస్తుంది. అయ్యప్ప మాలలు వేసుకుంటే 500 మంది కూడా తను ఒక్కతే వండేసేది. అంత ఈ ఒక్కటి కాదు, దగ్గర 6 రకాల వంటలు వండేసేది. అంటే దాంట్లో నాకు కూడా ఇష్టమైన కొన్ని ఉంటాయి. అందుకని అయ్యప్పలతో పాటు నేను కొన్ని కలిపేసేవాడిని. దాంట్లో ఈ పులిహార ఒకటి, చక్కెర పొంగలి, కార పొంగలి, పెరుగు వడ, ఇలా అన్ని ఒక 6 ఐటమ్స్ మినిమం ఉంటుంది మాట. ఎక్కువ నేను ఇష్టపడేదని పులిహారను, పెరుగు వడ. పులిహార ఇష్టం లేనుండేది, అందరూ వేసుకునేది. అప్పుడప్పుడు వండుతుంటాను. అలాగే ఇష్టమైన ఇది ఏంటంటే చికెన్ కుర్మా, చపాతి అంటే బాగా ఇష్టం నాకు. ఎప్పుడు ఆ రోజు శనివారం నాకు కొన్ని వారాలు ఉన్నాయి. సోమవారం, శనివారం, ఇలాగ కొన్ని రోజులు, గురువారం ఇలా తిన్నాను. చికెన్ చపాతి కానీ ఆ రోజు ఉంటే పొరపాటున ఎవరో ఇంటికి వెళ్తే ఆ రోజు ఆ దేవుని పక్కన పెట్టి తినేసి మసాలా తిన్నా ఇంకా. సో దేవుడు ఎక్కడ పోడు, ఈ చపాతీ చికెన్ కుర్మా మసాలా ఉండదు కదా నాకు. దేవుడిని అంటే ఒక సర్దుబాటు దేవుడి దగ్గర మనకు అది ఒకటి ఉంది, దేవుడితో మటుకు కొంచెం పంపించరు కాబట్టి మనం అడగలేము. అందుకని దేవుడిని ఆ రోజు పక్కన పెడతాను, తినేస్తాను. ఇంకోటి ఏంటంటే నాకు ఇష్టమైంది నేను ఇంట్లో చేయించుకొని తింటాను. షూటింగ్ వెళ్తే మటుకు వాళ్ళు ఏం పెట్టినా సరే ఇది వద్దు ఇది కాదు అన్ని రుచులు చూస్తా, అన్ని తింటా. సో ఈ బర్త్డే మీ జన్మదిన సెలబ్రేషన్స్ సంబరాలు మాతో మా గోల్డ్ డ్రాప్ సెలబ్రేషన్స్ తో జరిపేసుకుంటున్నాం మేము. మాకైతే చాలా హ్యాపీగా ఉంది సార్ ఈ రోజు మిమ్మల్ని కలవడం అండ్ మీ చేత కేక్ కట్ చేయించడం. సో లెట్స్ స్టార్ట్ సెలబ్రేషన్స్. నాకు కూడా టెన్షన్ ఉంది, ఎందుకంటే ఇది ఫస్ట్ నా బర్త్డే. ఎందుకు సార్ టెన్షన్? అంటే ఫస్ట్ బర్త్డే కేక్ కట్ చేయడం ఎందుకు నేను ఫస్ట్ నేర్చుకుంటున్నాను. ఓకే, సో నాకు ఇంట్రెస్ట్ గానే ఉంది. అర్జెంట్ గా మొదలు పెడతాం. షూర్ సార్. ఓకే ప్లీజ్ సార్. సో ఎలా అనిపించింది సార్ మా కేక్? ఎలా అనిపించింది? చాలా బాగుంది. పుట్టినరోజు నాడు కేక్ కాదు, తీపి. ఆ తీపి పదార్థం ఎందుకు పెడతారంటే ఆ రోజు నుంచి చివరి వరకు ఆ తీపిగా ఉండాలి అని చెప్పి పుట్టినరోజు పండుగలు పెట్టేది. దాంతో పాటు 10 మందికి తీపి పంచాలని, అందుకే ఈ పుట్టినరోజు వేడుకలు చేసేది. దాంతో పాటు మీ కేక్ కూడా అంత గొప్పగాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా గోల్డ్ డ్రాప్ సెలబ్రేషన్స్ ప్రోగ్రామ్ మీకు ఎలా అనిపించింది? ఒక 46 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్లిపారు. అవన్నీ తలుచుకుంటుంటే నేను అప్పుడు ఆ టీ నగర్ లో తిరిగిన రోజులు ఎన్ని ఒక్కసారి ఫ్లాష్ లాగా అలాగా వెళ్ళిపోయింది. చాలా హ్యాపీగా ఉంది. మెనీ థ్యాంక్స్. ఒక్కసారి పాత గత స్మృతులు తీసుకెళ్లి మళ్ళా నన్ను మాకెలా అనిపించింది అంటే ఇప్పుడున్న జనరేషన్ మేము మీ టైంలో ఉన్నామేమో అట్లా. మాకు కూడా అలా మీ ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకోవడం బ్యూటిఫుల్. చాలా మంది ఇంత ఓపెన్ గా కూడా మాట్లాడలేరు, ఎందుకంటే అందరూ మంచి విషయాలు మాట్లాడడానికి ఇష్టపడతారు కానీ స్ట్రగుల్ గురించి అంత ఓపెన్ గా మాట్లాడలేదు. బట్ యూఆర్ సో స్వీట్. అంటే స్ట్రగుల్ ఎందుకు చెప్తున్నాను, సినిమా వాళ్ళ లైఫ్ చాలా ఊహల్లో ఉంటాయి. వాళ్ళు గొప్పగా వాళ్ళు బతుకుతున్నారు, గొప్పగా వచ్చినాయి అనుకుంటారు. మేమే కాదు, ఇవాళ ఉన్న హీరోలు అందరూ కూడా ఆ హీరోల కొడుకులే పెద్ద హీరోలు అయ్యారని చాలా మంది అంటుంటారు. వాళ్ళు పడే కష్టం ఎంత అంత కాదు. ఇప్పుడు మాకు లేక మేము అప్పుడు ఇదే వాళ్ళకి అన్ని ఉన్నాయి. ఇప్పుడు అల్లు అర్జున్ ఒక పాటకి వాళ్ళు పేపర్లో చూస్తుంటారు, 15 రోజులు తను కష్టపడతారు అక్కడ తను. కానీ ఎందుకు? అలాగే ఆ 6 ప్యాక్, ఫస్ట్ అతను ఆ 6 ప్యాక్ చూసి చాలా ముచ్చటపడ్డా.
అంటే ఇప్పుడున్న వీళ్ళకి అన్ని వెంకటేష్ కానీ వీళ్ళందరినీ చూస్తుంటే, నాగార్జున గారు వీళ్ళందరినీ చూస్తుంటే ఏదో కొత్తగా ట్రై చేయాలి, కొత్తగా ట్రై చేయడం వాళ్ళు అంటే స్టిల్ ఇవాళకి 6 ప్యాక్ కోసం వాళ్ళు ఇంకా ట్రై చేస్తున్నారంటే హ్యాట్స్ ఆఫ్. వాడు ఇంకా కృషి చేస్తున్నారు. నేను చాలా తక్కువ చేసిన సో స్వీట్ సార్, సో పాజిటివ్. అది యాక్చువల్ గా మీ మోడెస్టీ అని చెప్పుకోవాలి. బట్ కేక్ అయితే తినిపించాం మీ బర్త్డే రోజు, అలాగని ఖాళీ చేతులతో రాలేదు. ఈటీవీ అభిరుచి నుంచి మా గోల్డ్ డ్రాప్ సెలబ్రేషన్స్ టీమ్ మొత్తం మీకు హ్యాపీ బర్త్డే చెప్తున్నారు సార్. మెనీ 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 మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. అండ్ ఒక చిన్న చిరు కానుక చాలా పెద్ద బాగానే ఉంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. మమ్మల్ని ఇలా మీ ఇంట్లో ఇలా మీతో మాట్లాడించినందుకు, అండ్ మీ బర్త్డే రోజు చాలా మంది వెయిట్ చేస్తుంటారు. సో మీతో మాట్లాడాలని కానీ కలవాలని కానీ, సో మాకు ఇంత టైం కేటాయించినందుకు రియల్లీ రియల్లీ థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్ అలా. థ్యాంక్ యూ. అదండి ప్రసాద్ బాబు గారితో మన గోల్డ్ డ్రాప్ సెలబ్రేషన్స్. మరో చక్కని ఎపిసోడ్ లో మరో సెలబ్రిటీతో మేము ఉంటాను. అంటిల్ దెన్ కీప్ సెలబ్రేటింగ్.